నాకైతే ఇలా ఇష్టం లేదు ప్రభా, కానీ నేను ఈ మార్గంలో వెళ్ళడం నీకు ఇష్టమైతే నేను వెళ్తానయ్యా. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క మార్గం గుండా దేవుడు తీసుకువెళ్తాడు, ఆయన ఉద్దేశాన్ని బట్టి, ఆయన సంకల్పాన్ని బట్టి. కానీ దేవుని చిత్తంలో నువ్వు ఉన్నప్పుడు ఆ మార్గం కష్టమైన ఆ మార్గము నీకు క్షేమమే. దేవుని చిత్తం నుండి నువ్వు తొలగిపోయి ఒక మంచి మార్గంలో నువ్వు ఉన్నావనుకున్నా ఆ మంచి మార్గము చివరికి నిన్ను నాశనానికే నడిపిస్తది. అందుకే నిత్య జీవానికి వెళ్లే మార్గం అంట చాలా ఇరుగ్గా ఉంటదంట, కానీ నిత్య నాశనానికి వెళ్లే మార్గం అంట చాలా విశాలంగా ఉంటదంట. చాలా మంది విశాల మార్గాన్ని ఎంచుకుంటారంట, ట్రబుల్ ఫ్రీ లైఫ్. ఆ మార్గం మేము ఎంచుకుంటున్నామని ఆశపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో. కానీ నిన్ను దేవుడు ఏ రోడ్లో పెడితే ఆ రోడ్లో వెళ్తేనే నీకు క్షేమం. ఈ రోడ్ నాకు కష్టంగా ఉందండి, కష్టంగా ఉండొచ్చు కొన్నిసార్లు. ఆ రోడ్డులో నువ్వు ముందుకు వెళ్ళడానికి, అడుగులు వేయడానికి నీకు శక్తి ఎవరిస్తారంటే దేవుడే తన శక్తిని, తన సహాయమును అనుగ్రహిస్తాడు. హల్లెలూయా.